ఆంధ్రుల చరిత్రపై భౌగోళిక అంశాల ప్రభావం. భూగోళం అనే రంగస్థలంపై మానవుడు ఆడే నాటకమే చరిత్ర. అది ఏ దేశ చరిత్ర అయినా భౌగోళిక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇందుకు మన ఆంధ్రుల చరిత్ర మినహాయింపేమీ కాదు. భౌగోళికంగా సారవంతమైన ఆంధ్ర ప్రాంతంపై ఉత్తరాది నుంచి, పొరుగు ప్రాంతాల నుంచి అనేక దండయాత్రలు జరిగాయి. దీనికి అంతటికీ కారణం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా ఉంది. దీనికి తోడు ఆర్య అనార్య పేరిట ఉత్తరాన సంస్కృతి సంఘర్షణ జరుగుతున్న కాలంలో దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతి రూపకల్పనలో ఆంధ్రదేశం ప్రముఖ పాత్ర వహించింది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సారవంతమైన తూర్పు తీరం ఉంది. ఈ తూర్పు తీరంలోనే భారతదేశపు నదులు, సముద్రాలు కలుస్తున్నాయి. కనుక చక్కటి డెల్టా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు విజృంభించే వరకు తీరాంధ్రమే రాజకీయ అధికారాల చరిత్రకు వేదిక అయింది. ఉదాహరణకు అమరావతి వద్ద శాతవాహనుల తొలి రాజధాని కరీంనగర్ జిల్లా కోటిలింగాల. తదనంతరం నాగార్జునకొండ వద్ద ఇక్ష్వాకులు, కృష్ణా జిల్లా గూడూరు వద్ద బృహత్పలాయనులు, గుంటూరు జిల్లా సమీపంలోని కంతిలేరు, కందారపురం వద్ద ఆనందగోత్రులు, అలానే పశ్చిమ గోదావరి జిల్లా వేంగి, ఏలూరు వద్ద సాలంకాయనులు, తదనంతరం విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు రాజ్యం చేశారు. తీరాంధ్రం ఇలాంటి రాజవంశాలకు కేంద్రం కావడం, పైగా ఐశ్వర్యవంతమైనది అవడం వల్ల ఇరుగు పొరుగు దాడులు తీరాంధ్రపై జరిగాయి. ఉదాహరణకు కళింగపై అశోకుడు, శాతవాహనులపై శకులు, సాలంకాయనులపై సముద్రగుప్తుడు, విష్ణుకుండినులపై బాదామి చాళుక్యులు దాడి చేశారు. ఇంకా దివిసీమ, ఒరిస్సా మరియు నెల్లూరు తెలుగు చోళులపై కాకతీయులు, కర్ణాటకలోని విజయనగరం నుండి శ్రీకృష్ణదేవరాయలు తీరాంధ్రం వెంబడి ఒరిస్సా వరకు చేసిన దండయాత్రలు కేవలం తూర్పు తీరం లేదా తీరాంధ్రాన్ని, ఈ ప్రాంతంపై ఐశ్వర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవే కావడం విశేషం. ఇదే తూర్పు తీరం నుండి మన ప్రాచీన ఆంధ్రులు, ముఖ్యంగా శాతవాహనులు రోమ్ దేశంతో వర్తక వ్యాపారాలు చేశారు. ఇందుకు ప్రధాన కేంద్రం మచిలీపట్నం. రోమ్కి మనకు సరుకు మార్పిడి కేంద్రం మాత్రం పాండిచ్చేరి సమీపాన గల అరికెమేడు. ఈ వర్తక వ్యాపారంలో విశేషంగా రోమన్ల బంగారు నాణేలు మన ప్రాంతానికి వచ్చి పడేవి. కడప జిల్లా అత్తిరాల, హైదరాబాద్ సమీపాన గల కొండాపూర్, తాండూరులతో పాటుగా కోస్తాంధ్రలో అనేక ప్రదేశాల్లో రోమన్లు బంగారు నాణేలు లభించాయి. అనేక విదేశీ దాడులకు తూర్పు తీరం గురి కావడానికి, అంతకు మించి ఓడిపోవడానికి కారణం తీరాంధ్ర మైదాన ప్రాంతం కావడం వల్ల మరియు బలమైన గిరి దుర్గాల నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు తీరాంధ్రంలో తూర్పు కనుమలు ఉన్నప్పటికీ అవి దుర్గాల నిర్మాణానికి అనుగుణంగా లేకపోవడం కూడా తరచూ తీరాంధ్రపై ఇతర ప్రాంతాల వారి దాడులు జరగడానికి కారణం అయ్యాయి. చక్కటి పంటలు, మంచి సముద్ర తీరం ఈ రెండు తీరాంధ్రలో తొలి దశలో రాజ్యాల ఏర్పాటుకు కారణాలయ్యాయి. ఇక తీరాంధ్రం కన్నా భిన్నంగా తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా పీఠభూమి ప్రాంతంలో బలిష్టమైన గిరి దుర్గాల నిర్మాణం జరిగింది. హనుమకొండ దీనిని కళ్యాణి చాళుక్యులు ఏర్పాటు చేయగా కాకతీయులు అభివృద్ధి చేశారు. ఇక వరంగల్, ఇక్కడ 2 దుర్గాలను కాకతీయ రాజులు నిర్మించారు. ఒకటి రాతితో చేసినది, రెండవది మట్టితో తయారు చేసినది. మూడవది గోల్కొండ దుర్గం. దీనికున్న ప్రాచీన నామం మంగళవరం. కాకతీయుల కాలంలో పునాదులు వేయబడిన గోల్కొండ దుర్గం, కుతుబ్ షాహీల కాలంలో పునాదులు వేయబడిన గోల్కొండ దుర్గం కుతుబ్ షాహీల కాలంలో బలిష్టంగా మారింది. ఈ దుర్గాలను ఆధునిక సైనిక బంకర్లతో పోల్చవచ్చు. కాకతీయుల వరంగల్ దుర్గంపై 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రలు చేయగా, గోల్కొండ దుర్గంపై 1687లో ఔరంగజేబు దండయాత్ర చేశాడు. తెలంగాణ ప్రాంతంలో నిర్మించబడిన దుర్గాలు ప్రధానంగా ఉత్తరాది ముస్లింల బారి నుండి రక్షించుకోవడానికి నిర్మితమయ్యాయి. ఈ దుర్గాల రక్షణలోని కాకతీయులు, కుతుబ్ షాహీలు, రాష్ట్రకూటులు
సామంతులైన వేములవాడ చాళుక్యులు పాలన చేశారు. ఇక పీఠభూములు కీలకమైనవి. ఆంధ్రదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకు తెచ్చిన శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తమ రాజ్యాలను పీఠభూముల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. పీఠభూములలో ఏర్పడిన దుర్గాలకు కేంద్రంగా సామంతులు పుట్టుకొచ్చారు. ఈ సామంతుల ద్వారా ప్రధాన పాలన జరిగింది. ఇదే సామంతులు తమకు దుర్గాలతో పాటు పీఠభూములను దానం చేసిన రాజులను ఒక్కోసారి స్వార్థంతో నిర్వీర్యం చేసేవారు. కేంద్రాధికారం ఏమాత్రం బలహీనమైనా ఈ దుర్గాధిపతులు స్వాతంత్రం ప్రకటించుకునేవారు. ఉదాహరణకు కాకతీయ రాజ్యం పతన కాలంలో రెడ్డి, కాపు, కమ్మ నాయకుల స్వతంత్రించారు మరియు స్వతంత్ర రాజ్యాలను స్థాపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రను నదులు సైతం ప్రభావితం చేశాయి. కేవలం కృష్ణా, గోదావరి డెల్టాల వల్లనే తీరాంధ్రం సుభిక్షం అయ్యింది. నదీ లోయల్లోనే కదా నాగరికతలు ఏర్పడేది. నదీ తీరాలు పుణ్యక్షేత్రాలకు కూడా కేంద్రాలయ్యాయి. ఆంధ్రదేశంలోని దాదాపు శైవ, వైష్ణవ పుణ్యక్షేత్రాలన్నీ నదీ తీరాల్లోనే నిర్మించబడి ఉండడం గమనించగలం. ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలో తంగడి వద్ద కృష్ణా నది ప్రవేశించగా ఆ నది హంసల దీవి వద్ద సముద్రంలో కలిసే వరకు ప్రవాహం పొడవునా ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. వాటిని వరుస క్రమంలో చూస్తే కర్నూలు జిల్లాలో మహానంది, శ్రీశైలం, గుంటూరు జిల్లాలో నాగార్జునకొండ, అమరావతి, మంగళగిరి, ఉండవల్లి, ఇక కృష్ణా జిల్లాలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం, ఇంకా శ్రీకాకుళం కృష్ణా జిల్లాలోని మహావిష్ణు దేవాలయం ముఖ్యమైనవి. కృష్ణానది పొడవునా గల ఈ పుణ్యక్షేత్రాలు నాగార్జునకొండ బౌద్ధ పుణ్యక్షేత్రం కాగా, అమరావతి బౌద్ధ పుణ్యక్షేత్రంతో పాటుగా పంచారామాలలో ఒకటైన అమరలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఉండవల్లిలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉండగా, మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇవే కాక ఇంకా ప్రసిద్ధమైన క్షేత్రం శ్రీకాళహస్తి. ఇది సువర్ణముఖి నది ఒడ్డున ఉంది. ఈ పుణ్యక్షేత్రాల వల్ల రాష్ట్రంలో నివసించే ప్రజలందరిలోనూ భావ సమైక్యత ఏర్పడడానికి అవకాశం కలిగింది. గోదావరి, కృష్ణ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి రావడం, వీటితో జనకోటి పావనం కావడం మన అందరికీ తెలిసిందే. ఇక నదుల వల్ల ఏర్పడిన డెల్టా ప్రాంతాలు ఆంధ్రుల సాంస్కృతిక చరిత్రలో యుద్ధాలకు కారణమయ్యాయి. గోదావరి, కృష్ణా డెల్టాల కోసం శాతవాహనులతో శకులు మరియు కళింగుల రాజులు ఘర్షణ పడగా, ఇదే గోదావరి డెల్టా కోసం వేంగి చాళుక్యులపై తరచుగా రాష్ట్రకూటులు, కళ్యాణి దాడులు చేసినారు. తంజావూరు డెల్టా కోసం మన కాకతీయులు తమిళనాడు వెళ్ళి పాండ్యులతో ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలోనే మనం కాకతీయుల గణపతి దేవుడిని కోల్పోయాము. తంజావూరు డెల్టాలో ఒక ఏనుగు పడుకునే స్థలంలో 7గురికి సరిపడా ఆహారం పండించేవారట. కనుకనే వేంగి చాళుక్యుల కులోత్తుంగుడిని అతని పాలనాకాలం చివరన గోదావరి డెల్టా అయిన వేంగిలో ఉంటావా, కావేరీ నది కల తంజావూరు డెల్టాకు తరలిపోతావా అని ప్రశ్నించినప్పుడు అతను ఏకంగా వేంగి చాళుక్య వంశాన్ని సైతం వదిలేసి తంజావూరు చోళుడిగా మారి కులోత్తుంగ చోళుడైనాడు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య సారవంతమైన డెల్టా ప్రాంతాన్ని రాయచూర్ దోఆబ్ అన్నారు. దోఆబ్ అంటే రెండు నదుల మధ్య ప్రాంతం అని అర్థం. ఈ ప్రాంతం కోసం విజయనగరం మరియు బహ్మనీ రాజ్యాలు సుమారు 300 సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకున్నాయి. 1565లో చివరిసారిగా జరిగిన తల్లికోట యుద్ధంలో చివరికి విజయనగరం బహ్మనీల చేతుల్లో అంతమైంది. ఇది నదులు మోసుకొచ్చే 2 డెల్టాలకు ఉన్న చారిత్రాత్మక బంధం. నదులు, డెల్టాలు చరిత్రను శాసించాయి. కనుకనే ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్రలోనూ పేరు మోసిన పట్టణాలన్నీ నదుల ఒడ్డున ఉండడం మరో విశేషం. మంచి మాట. కాలమనే ఇసుక తిన్నెలపై నీ ముద్రలు కనిపించాలంటే ఈసురుమని కాళ్ళు ఈడ్చుకుంటూ నడవకు.
ఆంధ్ర గ్రంథకర్తలు ఫిరదౌసి గబ్బిలము జాషువా, బాపు ఆత్మకథ తుమ్మల సీతారామ మూర్తి చౌదరి, సమగ్రాంధ సాహిత్యం ఆరుద్ర, మహాప్రస్థానం శ్రీ శ్రీ శివభారతం గడియార వెంకటేశ్ శాస్త్రి, నారాయణరావు తుఫాను, గన్నారెడ్డి అడవి బాపిరాజు, చివరకు మిగిలేది బుచ్చిబాబు, తిమిరంలో సమరం దాశరథి, ఇంకిపాటలు నండూరి సుబ్బారావు, మెరపుల మరకలు త్రిపురనేని గోపీచంద్, మైదానం గుడపాటి వెంకటాచలం, అల్పజీవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి, పాకుడు రాళ్ళు రావురి భరద్వాజ్, బతికిన కాలేజీ పాలగుమ్మి పద్మరావు, జడకుచ్చులు రాయిప్రోలు సుబ్బారావు, రామాయణ విశ్వవృక్షం ముప్పల్ల రంగనాయకమ్మ, విశ్వంబర శ్రీ నారాయణరెడ్డి, ప్రతాపరుద్ర సుభోసనం, విద్యానాథుడు, సర్వేశ్వర శతకం, యథావాకుల అన్నమయ్య, బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, పాల్కూరికి సోమనాథుడు, నీతి సారముక్తావళి బద్దెన, కేయూరాబహు చరిత్ర మంచన, రామదాసు కీర్తన కంచర్ల గోపన్న, వైజయంతి విలాసం సారంగు తమ్మయ్య, లైలా మజ్ను మిర్జా మహమ్మద్ అమీన్, సంస్కృత కావ్యాలు బతికృష్ణయామత్యుడు, కకుత్స విజయం మట్ల అనంతభూపాలుడు, తపతీ సంవరణోపాఖ్యానం అద్దంకి గంగాధర కవి, యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు, నిరంకుశోపాఖ్యానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి, దశరథ రాజనందన చరిత్ర మరిగంటి సింగనార్యుడు, సిధర్మోత్తరము షట్చక్రవర్తుల చరిత్ర పద్మపురాణం మల్లారెడ్డి, హరిశ్చంద్రోపాఖ్యానం శంకర కవి. ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు పెనుగొండ కోట, దీనిని వీర విరూపన్న నిర్మించాడు. నరసింహ దేవాలయం, పెన్న అహోబిలం, చింతల వెంకటరమణ స్వామి దేవాలయం తాడిపత్రి, శ్రీ రామలింగేశ్వర దేవాలయం తాడిపత్రి, ప్రౌఢ దేవరాయలు కాలంలో నిర్మించారు. కాళహస్తీశ్వర దేవాలయం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో చోళరాజు రాజేంద్ర చోళ నిర్మించాడు. తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచంలో అతి ఎక్కువ రాబడి గల దేవాలయం భక్తుల ముడుపు ద్వారా. హార్స్ రీహల్స్ మదనపల్లి వద్ద గల వేసవి విడిది ప్రదేశం. చంద్రగిరి కోట ఇమ్మడి నరసింహరాయలచే నిర్మించబడిన. కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం కడప జిల్లా. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం, మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవాలయం, చేజర్ల కపోతేశ్వర ఆలయం. ఇండియాలో ఇది ఒక్కటే దేవాలయం ఉంది. ఒంటిమిట్ట కోదండ రామాలయం కడప. అరసవిల్లి శ్రీకాకుళం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఆంధ్రాలో ఇక ఒక్కటే సూర్య దేవాలయం. విశాఖపట్నం అరకులోయ, పాలంపేట, వరంగల్ రామప్ప దేవాలయం క్రీస్తు శకం 1234లో దీనిని గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించాడు. హనుమకొండ 1000 స్తంభాల గుడి. ఇక్కడ శివ, విష్ణు, సూర్య అను 3 విగ్రహాలు కలవు. దీనిని క్రీస్తు శకం 1163లో కాకతీయ రుద్రదేవుడు నిర్మించాడు. పాలకొల్లు పశ్చిమ గోదావరి, క్షీరరామలింగేశ్వర గుడి పంచరామాల్లో ఒకటి. ఘంటసాల కృష్ణా జిల్లా. బౌద్ధ హిందూ దేవాలయాలున్నాయి. కొండపల్లి కృష్ణా జిల్లా బొమ్మలకు ప్రసిద్ధి. విజయవాడ కనకదుర్గ దేవాలయం. కవి పండితులు బిరుదులు.
నన్నయ్య భట్టారకుడు, ఆదికవి వాగయ్య శాసనుడు, శబ్దశాసనుడు. తిక్కన సామయాజి కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. ఎర్రప్రగడ శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. నన్నేచోడుడు కవి రాజశిఖామణి, పోతన సహజ పాండిత్యుడు. శ్రీనాథుడు కవి సార్వభౌముడు. అల్లసాని పెద్దన్న ఆంధ్ర కవితా పితామహుడు. జిల్లాల వారీగా చూడదగిన ప్రదేశాలు: శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం, పొందూరు, శ్రీముఖలింగం, మధుకేశ్వర ఆలయం. కళింగపట్నం, ఓడరేవు, అరసవిల్లి, సూర్య దేవాలయం. విజయనగరం జిల్లా బొబ్బిలికోట, విజయనగరం, కోరుకొండ విద్యాలయం. విశాఖపట్నం జిల్లా అరకులోయ, బొర్రా గుహలు, అనంతగిరి, భీమునిపట్నం, ఓడరేవు, సింహాచలం, వరహ నరసింహస్వామి ఆలయం. విశాఖపట్నం నౌకాశ్రయం, రామకృష్ణ బీచ్. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం, సత్యనారాయణ స్వామి దేవాలయం, ద్రాక్షారామం, భీమేశ్వర స్వామి ఆలయం. రాజమండ్రి, యానం, కాకినాడ, ర్యాలీ, జగన్మోహిని చెన్నకేశవ స్వామి ఆలయం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా, తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం, భీమవరం, అంతర్వేది నరసింహస్వామి ఆలయం. కృష్ణా జిల్లా శ్రీకాకుళం, ఆంధ్ర మహావిష్ణువు ఆలయం, మచిలీపట్నం, ఓడరేవు, విజయవాడ దుర్గ మల్లేశ్వర దేవాలయం, ప్రకాశం బ్యారేజీ, కొండపల్లి విక్టోరియా మ్యూజియం, విజయవాడ. గుంటూరు జిల్లా అమరావతి, అమరేశ్వర స్వామి ఆలయం, ఎత్తిపోతల జలపాతం, మాచెర్ల దగ్గర మాచెర్ల చెన్నకేశవాలయం, కోటప్పకొండ, చేజర్ల కపోతేశ్వర ఆలయం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ, వరహ నరసింహస్వామి ఆలయం, మార్కాపురం, చెన్నకేశవ స్వామి ఆలయం, చీరాల, ఓడరేవు. నెల్లూరు జిల్లా పులికాటు సరస్సు, శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నెల్లూరు, మైపాడు బీచ్. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, చంద్రగిరి కోట, శ్రీకాళహస్తీశ్వర ఆలయం, నారాయణవనం, కైలాసనాథ కొండ, తిరుపతి 43 కిలోమీటర్లు, హార్సిలీ కొండలు, వేసవి విడిది, కాణిపాకం వినాయక ఆలయం. కడప జిల్లా సురభి నాటక సభ, తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం, గండికోట, ఒంటిమిట్ట కోదండస్వామి ఆలయం, పుష్పగిరి. అనంతపురం జిల్లా లేపాక్షి, పుట్టపర్తి, తాడిపత్రి, హేమావతి. కర్నూలు జిల్లా మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి ఆలయం, అహోబిలం, లక్ష్మీ నందీశ్వర ఆలయం, శ్రీశైలం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలం ప్రాజెక్టు. ఇవి గుర్తుంచుకోండి. పాలంపేట రామప్ప దేవాలయంలోని ఇటుకలు నీటిలో మునగవు, తేలుతాయి. అప్పట్లో అదో గొప్ప టెక్నాలజీ. దేశంలోనే అతిపెద్ద పాండురంగ దేవాలయం కృష్ణా జిల్లాలోని చిలకలపూడిలో ఉంది. తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం సరిగమలు పలుకుతుంది. గుంటూరు జిల్లాలోని చేజర్ల కపోతేశ్వర ఆలయంపై శిబి చక్రవర్తి కథ శిల్పంగా చెక్కబడింది. మన రాష్ట్రంలో అతి ఎత్తైన శిఖరం కలిగిన ఏకైక దేవాలయం మంగళగిరి లక్ష్మీనరసింహ దేవాలయం. రాష్ట్రంలోని పంచరామాలను వేంగి చాళుక్యులు నిర్మించారు. తిరుమల తిరుపతి దేవాలయాన్ని తొండమాన్ చక్రవర్తులు నిర్మించారు.